జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము, నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. మాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి. కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమహారతి, జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ, జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం, జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి, జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. శ్రీ సాయిబాబా యొక్క అవతారం చాలా విలక్షణమైనదైతే ఆయన వద్దకు భక్తులను పిలిపించుకునేటువంటి తీరు, ఆ భక్తుల జీవితాలను సార్థకం చేసేటువంటి తీరు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మనం కూడా బాబా వద్దకు వచ్చేదాకా మన జీవితం ఏమిటి, మనం ఎందుకు ఈ మార్గంలో ఉన్నామనేటువంటి విషయం చాలామందికి వారిని పరిపూర్ణంగా అర్థం చేసుకునేదాకా మనకు తెలియదు. మనం ఎందుకు ఆయన భక్తి మార్గంలోకి వచ్చాము, ఆయన మనల్ని ఎందుకు పిలుచుకున్నారనేటువంటి విషయం మనకు వారితో ప్రయాణం చేస్తున్న కొద్దీ అది అవగతం అవుతూ ఉంటుంది. ఎందుకంటే బాబా కారణం లేకుండా ఏ ఒక్కరిని కూడా తన వద్దకు పిలుచుకోరు. ఈరోజు తన వద్దకు వచ్చినటువంటి కోట్లాది మంది భక్తుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకతను ఆపాదిస్తారు. తన వద్దకు వచ్చినటువంటి కొద్దిమంది భజనలు చేసేవారిగా మారతారు, కొద్దిమంది సేవలు చేసేటువంటి వారిగా మారతారు, మరికొంతమంది ఆ సేవలకు సహాయాన్ని అందించేటువంటి వారిగా మారతారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎవరమైనా సరే వారి దగ్గరికి వచ్చిన తర్వాత మార్పు అనేటువంటిది అనివార్యమైనటువంటిది. మనం వారి వద్దకు వచ్చిన తర్వాత ఒక జన్మ, వారి దరి చేరిన తర్వాత మరొక జన్మను మనం అనుభవిస్తూ ఉంటాం. ఒకే జన్మలో రెండు రకాలైనటువంటి వాటిని మనం చూస్తాం. బాబా వద్దకు రాకముందు మన స్వభావం వేరు, బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మన స్వభావం మారుతూ ఉంటుంది. కాబట్టి బాబా వద్దకు వచ్చినటువంటి వాళ్ళు అదృష్టవంతులను ఎందుకంటారంటే, తాము వాస్తవ స్థితిలో బతుకుతారు, తాము ఏ విధంగా జీవనాన్ని సాగించాలి, ఎటువంటి ధర్మమైనటువంటి మార్గాల్లో మనం వెళ్ళాలనేటువంటిది ఒక్క గురువును ఆశ్రయించినటువంటి వాళ్లకు మాత్రమే అది అవగాహనకు వస్తుంది. ఇతరత్రా అది ఎవరికి అవగాహన రాదు. ఆ రోజు బాబా ఒక సాధారణమైనటువంటి ఫకీర్గా ఒక పాడుపడ్డటువంటి ఆవాసంలో ఉన్నటువంటి వారి దగ్గరికి ఎందుకు
ఉన్నతాధికారులు, విద్యాధికులు, పండితులు, సమాజంలో పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి వాళ్ళు ఎందుకు వచ్చారు? దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, ఒకటి భక్తి మార్గంలో బాబాతో ఉన్నటువంటి రుణానుబంధం ఒకటైతే, బాబా తనకు ఎవరు అవసరమో వారిని చాలా పర్టిక్యులర్గా వారి వద్దకు తెచ్చుకున్నారు. అలా తెచ్చుకున్నటువంటి వాళ్ళ యొక్క జీవితము చరితార్థం అయిపోయింది. వారి జీవితం ఎలా అంటే, బాబా ఈ సృష్టి ఉన్నంతకాలం ఏ విధంగా అయితే సాయి అనేటువంటి రూపం నామం ఉంటుందో, వారు కూడా బాబాతో పాటు ఈ సృష్టి ఉన్నంత వరకు వారి ఖ్యాతి ఉండిపోతుంది. ఎందుకనంటే ఈరోజు మన మందిరంలో ఉన్నటువంటి ద్వారకామయ్య బాబాని మీరు చూస్తున్నారు కదా, ఆ పోర్చరు అంత అద్భుతంగా రావడానికి అటువంటి చిత్రపటాలు ఈరోజు చాలామంది గృహాల్లో ఉంటాయి, ద్వారకామయ్య చిత్రపటాలు. ఆ చిత్రపటానికి ఆద్యుడు ఎవరో తెలుసా? శ్యామారావు జైకర్ అనేటువంటి ఒక పెయింటర్, ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి చిత్రకారుడు. అతని యొక్క చిత్ర నైపుణ్యంలో రాజ్కోట్లో అంటే రాజస్థాన్లో రాజకుటుంబానికి సంబంధించినటువంటి వారి యొక్క వారసుల యొక్క చిత్రపటాలు, వారి రాజుల యొక్క చిత్రపటాలు గీసినటువంటి వారు, అంత నైపుణ్యం కలిగినటువంటి వారు. అంతేకాదు బ్రిటిష్ వారు కూడా బ్రిటిష్ రాజుల యొక్క రాణుల యొక్క చిత్రపటాలు అన్ని కార్యాలయాల్లో పెట్టాలి కదా, దానికోసము శ్యామారావు జైకర్ చేత చిత్రపటాలు గీయించుకున్నారు. అంత ప్రఖ్యాతిగాంచినటువంటి చిత్రకారుడు. అటువంటి చిత్రకారుడికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం దక్కుతుంది. ఒకసారి తన బావ వద్దకు వెళ్ళినప్పుడు బాబా యొక్క ప్రస్తావన వస్తుంది. షిరిడీలో గొప్ప మహాపురుషులు ఉన్నారు, వారిని దర్శించుకో అని చెప్పి. ఎందుకంటే శ్యామారావు జైకరు చాలా చిన్నతనం నుండే తన ఈ ప్రొఫెషన్ను ఆరంభిస్తాడు ఆర్టిస్ట్గా. అనేక మంది దేశ నాయకుల చిత్రపటాలు వారు గీశారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజుల్లో పెద్ద డిమాండ్ ఉన్నటువంటి చిత్రకారుడు. అటువంటి చిత్రకారుడికి మోరేశ్వర్ ప్రధాన్ పరిచయం అవుతారు. మోరేశ్వర్ ప్రధాన్ ఆ రోజు కాస్త మంచి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. వారు అడుగుతారు, మీరు ఎంతోమంది చిత్రపటాలు గీశారు కదా, మా గురువు అయినటువంటి శ్రీ సాయిబాబా షిరిడీలో ఉన్నారు, వారి యొక్క తైలవర్ణ చిత్రపటాన్ని మీరు గీయాలి అని అడుగుతారు. సరే అని చెప్పి అందరూ చెప్తున్నారు, గొప్ప మహాత్ముడు, ఆ మహాత్ముడి యొక్క చిత్రపటాన్ని గీసే అవకాశం వచ్చిందని చెప్పి మొదట సంతోషిస్తాడు. కానీ మోరేశ్వర్ ప్రధాన్ షిరిడీకి వారిని పంపించడంతో రైల్లో ఒక ఆలోచన వస్తుంది. రైల్లో ప్రయాణిస్తున్నటువంటి సమయంలో సాయిబాబా గురించి వాకప్ చేస్తారు. వాకప్ చేస్తే ఆయన ఒక పేద ఫకీరు, ఒక సాధారణమైనటువంటి పాడుబడ్డ గృహంలో ఉంటారు. కాబట్టి వారు ఒక సాధారణమైనటువంటి సాధువు మాత్రమే అని చెప్పి చెప్తారు. రైల్లో వస్తుండగా ఆలోచన వస్తుంది, అరే నేను అనవసరంగా షిరిడీకి వెళ్తున్నానే, ఆ ఫకీర్ యొక్క చిత్రపటం గీయడం అనేటువంటిది వృధాశ్రమ అయిపోతుందే, దీనికోసమా నేను షిరిడీకి బయలుదేరింది. ఎందుకంటే పెద్ద పెద్ద రాజకోటలలో రాజుల రాణుల వారసుల యొక్క చిత్రపటాలు గీశారు, దేశ నాయకుల యొక్క చిత్రపటాలు గీశారు, అటువంటి నేను ఒక ఫకీర్ చిత్రపటం గీయడమా అనేటువంటి భావంతో వస్తాడు. వచ్చి ఎట్లాగూ కోపర్గావ్లో దిగాడు. దిగిన తర్వాత షిరిడీకి వచ్చారు. వచ్చిన తర్వాత బాబా వద్దకు వెళ్తూనే బాబా ఒక మాట అంటారు, అనవసరంగా ఇక్కడి వరకు వచ్చావు, నువ్వు ఏ రాజా సంస్థానంలోనో ఒక చిత్రపటాన్ని గీసి ఉంటే నీకు దండిగా డబ్బు వచ్చేది, ఈ ఫకీర్ వద్దకు ఎందుకు వచ్చావు అని అంటారు. తను రైల్లో మనసులో అనుకున్నటువంటి విషయం బాబా చెప్పడంతో ఆశ్చర్యచకితుడవుతాడు. ఆశ్చర్యచకితుడై ఇంత గొప్ప సత్పురుషుని యొక్క సర్వంతర్యామి అయినటువంటి ఒక పరబ్రహ్మ యొక్క చిత్రపటాన్ని నేను గీయడానికి వచ్చాను అని చెప్పి సంతోషపడతాడు. కానీ ఆ రోజుల్లో బాబా యొక్క చిత్రపటం గీయాలన్నా ఫోటో తీయాలన్నా సరే చాలా అసంభవమైనటువంటి విషయం. ఎందుకంటే బాబా గారు అస్సలు ఒప్పుకునేటువంటి వారు కాదు. కానీ ఎవరి ద్వారా అయితే పని అవుతుందో, మనకు చాలామంది పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఫలానా వ్యక్తి ద్వారా వెళ్ళండి, వెళ్తే పని అవుతుందని చెప్పి. అట్లే షిరిడీలో కూడా శ్యామ అనేటువంటి భక్తుడు మాధవరావు దేశపాండే బాబా చేత ఏ కొత్త పని ఆరంభించాలన్నా మాధవరావు దేశపాండేనే మధ్యవర్తిత్వం వహిస్తాడు. ఎందుకంటే మాధవరావు దేశపాండేకు బాబాకు అంత సాన్నిహిత్యం ఉంది.
ఈవెన్ శ్రీ సాయి సచ్చరిత అనుమతి కోసం కూడా అన్నాసాహెబ్ దబోల్కర్ శ్యామాను వెంట పెట్టుకు వెళ్ళే బాబాను అడుగుతారు అనుమతి. అదేవిధంగా జైకర్ని తీసుకొని బాబా దగ్గరికి వెళ్తారు శ్యామ. బాబా, ప్రధాన్ మీ యొక్క చిత్రపటాన్ని గీయాలని చెప్పి చిత్రకారుని ఇక్కడికి పంపించారు. మీరు ఎలాగైనా సరే సమ్మతించి కొద్దిసేపు ద్వారకామయిలో మీరు సుఖాసీనులవుతే మీ చిత్రపటాన్ని మీరు గీస్తారు అని అంటారు. సరే అని చెప్పి బాబా వెంటనే అనుమతి ఇవ్వరు. శ్యామతో అంటారు, శ్యామ, నేను ఒక పేద ఫకీర్ను, నా చిత్రపటం అందంగా ఉంటుందా శ్యామ? నీవైతే ఉపాధ్యాయుడివి, ఎర్రగా బుర్రగా ఉన్నావు, నీ చిత్రపటం గీయించుకో శ్యామ అని అంటారు. అప్పుడు శ్యామ ఒప్పుకోడు. బాబా, నా చిత్రపటం తర్వాతలే, ముందు మీ చిత్రపటం చాలా అవసరము, మీ యొక్క చిత్రపటం ఇప్పటివరకు కూడా తైలవర్ణంలో లేదు అని చెప్పి బాబాను ఒప్పిస్తాడు శ్యామ. ఒప్పిస్తే జైకరు బాబా యొక్క పోర్చర్ను పెన్సిల్ స్కెచ్ చేసుకొని ఆ తర్వాత తైలవర్ణ చిత్రం గీస్తాడు. ఎందుకంటే బాబా ఎక్కువసేపు ఒక పోర్చర్లో కూర్చునేటువంటి వారు కాదు. కానీ ద్వారకామయిలో ఈరోజు మన మందిరంలో చూస్తున్నాం, అదే పోర్చర్లో బాబా కూర్చొని ఉంటే అందమైనటువంటి తైలవర్ణ చిత్రాన్ని జైకర్ గీస్తాడు. మొత్తం 3 చిత్రాలను గీస్తాడు. ఆ 3 చిత్రాల్లో 2 మోరేశ్వర్ ప్రధాన్కు ఇస్తారు. 3వ చిత్రపటం పట్టుకొని బాబా దగ్గరికి వస్తారు జైకర్. వస్తే ఆ చిత్రపటాన్ని బాబా స్వహస్తాలతో స్పృశించి ఇది కాకాసాహెబ్కి ఇవ్వు అని అంటారు. కాకాసాహెబ్ ఎంతో ఆనందంగా దాన్ని తీసుకుంటారు. తర్వాత ఇంకొక చిత్రపటాన్ని వారి కోసమని గీసుకుంటారు జైకర్. గీసుకుంటే ఆ చిత్రపటం తీసుకెళ్ళి బాబా అనుమతి తీసుకొని తన తిరుగు ప్రయాణంకు సిద్ధమవుతారు. బాబా అంటారు, ఈ చిత్రపటాన్ని చావిడిలో ఉంచాలి అని అంటారు. జైకర్కి అర్థం కాదు. సరే అని చెప్పి చావిడికి తీసుకెళ్ళి అక్కడ బాబా కూర్చునేటువంటి ప్లేస్లో దాన్ని తాకించి ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. ఈ విధంగా అపురూపమైనటువంటి బాబా చిత్రపటాన్ని జైకర్ గీశారు. తర్వాత ఏం జరిగింది? బాబా మహాసమాధి అయిన తర్వాత బాబా ఆసనం పైన కూర్చునేటువంటి ఈరోజు ద్వారకామయిలో మీరు షిరిడీకి వెళ్తే బాబా దక్షిణముఖిగా దుని అవలోకనం చేస్తున్నటువంటి ఆ స్థానంలో జైకర్ గీసినటువంటి ఆ తైలవర్ణ సజీవ చిత్రం అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదెలా జరిగిందంటే 1922లో కాకాసాహెబ్ దీక్షిత్, మోరేశ్వర్ ప్రధాన్ ఇద్దరు వెళ్ళి జైకర్ని అడుగుతారు. మామూలుగా పూజ కోసం అని చెప్పి దాన్ని వారు గీసుకొని ఇంట్లో పెట్టుకుంటారు. కానీ జైకర్ ఇంట్లో ఉన్నటువంటి ఆ చిత్రపటాన్ని తీసుకొచ్చి ద్వారకామయిలో పెట్టాలనుకుంటారు. వెళ్ళి జైకర్ని అడుగుతారు, మీరు గీసినటువంటి ఆ తైలవర్ణ చిత్రాన్ని ద్వారకామయిలో ఉంచాలనేటువంటిది మా అందరి అభిలాష, కాబట్టి మీరు ఆ తైలవర్ణ చిత్రాన్ని ఇస్తే దాన్ని ద్వారకామయిలో ఉంచుతామంటారు. జైకర్ ఎంతో సంతోషంగా ఆ చిత్రాన్ని మోరేశ్వర్ ప్రధాన్కు కాకాసాహెబ్ దీక్షిత్కు అప్పగిస్తారు. అప్పగిస్తే ఏప్రిల్ 6వ తేదీ 1922వ సంవత్సరంలో దానిని ద్వారకామయిలో బాబా కూర్చున్నటువంటి చోట దాన్ని పెడతారు. బాబా వారి యొక్క ఆత్మస్వరూపంలో ఆ చిత్రపటంలో ఉంటారు అనేటువంటి అనుభవం అనేక మందికి. అప్పుడు ఉన్నటువంటి భక్తులందరికీ కూడా బాబా అనుమతి తీసుకున్న తర్వాత షిరిడి వదిలి వెళ్ళేటువంటి వారు. బాబా మరి శరీరంతో లేరు కదా. కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వారు ఆ తైలవర్ణ చిత్రపటం దగ్గర చీటీలు వేసి బాబా ఉండాలా వెళ్ళాలా అని చెప్పి అడిగి వెళ్ళు అనేటువంటి చీటీ వస్తే వెళ్ళేటువంటి వారు. అక్కడ ఉన్నటువంటి ఆ సజీవమైనటువంటి చిత్రపటాన్ని సాక్షాత్తు బాబాగా భావించేటువంటి వారు. అంత గొప్ప మహత్తు దానికి ఉంది. అంతేకాదు జైకర్ ఏమనుకున్నాడు, అరే నేను అనేక మంది దేశాధినేతల చిత్రపటాలు గీస్తే, రాజప్రస్థానంలో ఉన్నటువంటి రాజుల చిత్రపటాలు గీస్తే తనకు ఖ్యాతి వచ్చేది అనుకున్నారు. కానీ ఈరోజు శ్యామారావు జైకర్కు ఏ గుర్తింపు లభించింది? రాజప్రసాదాల్లో 100 సంవత్సరాల క్రితం గీసినటువంటి చిత్రపటాల యొక్క జాడ ఇప్పుడు తెలియదు. బ్రిటిష్ రాజులు రాణుల చిత్రపటాలు గీశారు, దాని గురించి ఎవరు పట్టించుకోరు. ఈరోజు శ్యామారావు జైకర్ ఎవరు అనంటే
బాబా యొక్క అందమైనటువంటి తైలవర్ణ చిత్రం గీసినటువంటి చిత్రకారుడిగానే ఈరోజు గూగుల్లో సెర్చ్ చేసిన ప్రపంచంలో శ్యామారావు జైకర్ గురించి సెర్చ్ చేస్తే శ్యామారావు జైకర్ గొప్ప వ్యక్తి, బాబా యొక్క తైలవర్ణ చిత్రపటాన్ని గీసిందని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది తప్ప వారు రాజప్రస్థానంలో చిత్రపటాలు గీసినటువంటి వారు, లేకపోతే ఫలానా రాజు చిత్రపటాన్ని అందంగా మలిచారు, ఈ ఇన్ఫర్మేషన్ ఏదీ రాదు. ఏమనుకుని వచ్చాడు, అరే ఈ సమయం ఏ రాజప్రసాదంలోనో గడిపితే అక్కడ ఆ మహారాజు యొక్క చిత్రపటం వేస్తే డబ్బు వచ్చేది, ఈ పేద ఫకీర్ చిత్రపటం బొమ్మ గీస్తే నాకు ఏమొస్తుంది అని అనుకున్నాడు. కానీ అప్పుడు తెలియదు, రాజులు, రాజ్యాలు, సంస్థానాలు అన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు మహారాజు మాత్రమే శాశ్వతమైనటువంటి విషయం అప్పుడు జైకర్కి తెలియదు. కానీ ఈరోజు అదే వాస్తవమైంది కదా. ఆ రాజులు లేరు, రాజ్యాలు లేరు, ఒక్క సాయి మహారాజు మాత్రమే ఉన్నారు. ఒక్క సాయి మహారాజు చిత్రపటాన్ని గీసినందుకు జైకర్కి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి లభించింది కదా. గొప్ప దేశాలు ఇచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళ బొమ్మలు గీస్తే రాలేదు జైకర్కు. కేవలం సాయి మహారాజు యొక్క చిత్రపటాన్ని గీయడం ద్వారా ఎంత గొప్ప ఖ్యాతి ఈరోజు వచ్చింది. ఇదంతా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత మనకు ఎటువంటి సద్బుద్ధి కలుగుతుంది. గుణాలను, స్వభావాలను మార్చేటువంటి వారు ఒక్క సద్గురువు మాత్రమే. ఎందుకంటే ఉన్నది దాచుకోవడానికి కాదు, ఉన్నది పంచుకోవడానికి అనేటువంటి గొప్ప ఉదారతను సద్గురువు మనకు నేర్పిస్తారు. ఎందుకంటే వారి జీవితం అంతా అంతే, ఏదీ దాచుకోలేదు, ప్రేమను దాచుకోలేదు, డబ్బును దాచుకోలేదు, తన వద్ద ఉన్నటువంటి శక్తిని దాచుకోలేదు. భక్తుల కోసము శక్తిని దారబోశాడు, భక్తుల కోసము శరీరాన్ని ఇబ్బంది పెట్టుకున్నారు. ఎవరైనా సరే ఇబ్బంది పడుతుంటే ఆ నొప్పిని వారి దేహంపైకి తీసుకున్నారు. ఇచ్చిన మాట కోసం ఒకసారి అంటారు బాబా, ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు సచ్చరితలో. ఎవరు? బీబీదేవ్ అంటారు, బాబా ఆడిన మాట తప్పాడు అని అంటే జోక్తో అంటాడు బాబా, నేను ఆడిన మాటను తప్పను, ఆడిన మాటను నిలబెట్టుకోవడానికి నా ప్రాణాన్ని సైతం నేను త్యాగం చేస్తానని అంటారు. అదే సచ్చరితలో జరిగింది, మనం చదువుతాం కదా. తాత్య మరణశయ్య పైన ఉంటే బాబా ఆ రోగాన్ని తన మీదికి తెచ్చుకొని తన అవతార ప్రస్థానాన్ని తన అక్కకి ఇచ్చినటువంటి మాట, బాయిచాకి ఇచ్చినటువంటి మాట ప్రకారం అల్లుడి యొక్క ఇబ్బందిని ఒక మామగా బాధ్యతగా తాను స్వీకరించి బాబా శరీరాన్ని వదిలారు కదా. ఇచ్చిన మాట కోసం వారు కట్టుబడి ఉంటారు. వారు చెప్పినటువంటి మాట, ఆడిన మాట కోసం నా ప్రాణాన్ని సైతం త్యజిస్తాను అని అన్నారు. ఆ విధంగా జైకర్రు షిరిడీకి రావడం అనేటువంటిది మోరేశ్వర్ ప్రధాన్ కోరిక కాదు, బాబా కోరిక. బాబా ఏం చేస్తారంటే ఏ భక్తుడిని కూడా నేరుగా పిలుచుకోవడం చాలా అరుదుగా ఉంటుంది. ఇంకొక భక్తుడికి సంకల్పాన్ని ఇచ్చి ఆ భక్తుడి ద్వారా తన ప్రస్థానానికి అవసరమైనటువంటి వారిని తమ వద్దకు తెచ్చుకుంటారు. ఈరోజు బాబా చిత్రపటాలు ప్రధానంగా మనకు 3 కనిపిస్తాయి. ఒకటి, బాబా గారు ద్వారకామయిలో ఈ విధంగా సుఖాసీనులైనటువంటి చిత్రపటం. ఇంకొకటి తన భక్త పరివారంతో చావిడీకి వెళ్తున్నటువంటిది. ఈ చిత్రపటం గీసిన తర్వాత, ద్వారకామయి చిత్రపటం గీసిన తర్వాత జైకర్కు మనస్సు ఇంకా తృప్తి పడలేదు. అందుకోసం ఏం చేస్తారంటే తర్వాత బాబా గారి యొక్క చావడి వైభవం ఆ రోజు అద్భుతంగా ఉండేది. ఎలా అంటే 2వ జాము వరకే ఆపాల గోపాలమంతా వచ్చి ద్వారకామయిలో కూర్చొని భజనలు ప్రారంభించేవారు. రోజు తప్పించి రోజు బాబా ద్వారకామయి నుంచి చావిడీకి వెళ్తుంటే భక్తజన సందోహం ఎంత అద్భుతం ఆ రోజుల్లోనే. ఈ రోజు కంటే కూడా ఆ రోజే చావుడి వైభవం చాలా అద్భుతంగా ఉండేదట. ఎందుకంటే బాబా సశరీరంతో అడుగులో అడుగు వేస్తూ చావిడికి ప్రయాణం అయ్యేటువంటి ఆ దృశ్యం చాలా అద్భుతమైనటువంటిది. అందుకని చావిడి ఉత్సవాన్ని చూసినటువంటి జైకరు అందమైనటువంటి చావిడి చిత్రపటాన్ని గీస్తారు. అందులో 2 పిల్లలు ఉంటారు. మొదటి పిల్లవాడు, ఇటువైపు నిల్చున్నటువంటి పిల్లవాడు కొబ్బరికాయ పళ్ళెం పట్టుకొని ఉంటాడు. ఆయన మోరేశ్వర్ ప్రధాన్ యొక్క కొడుకు చోటా సాయినాథ్. ఇంకొక వైపు రాజదండం పట్టుకొని ఇంకో పిల్లవాడు ఉంటాడు చావిడి చిత్రపటంలో.
అతను జైకర్ కుమారుడు సురేంద్ర. ఆ విధంగా బాబా వారి జీవన ప్రస్థానంలో 2 ప్రధానమైనటువంటి ఘట్టాలు. వారు ద్వారకామయిలో సుఖాసీనులై కూర్చున్నటువంటి చిత్రపటము, అంగరంగ వైభవంగా చావిడికి వెళ్ళేటువంటి ఆ దృశ్యం, ఈ రెండింటిని అత్యంత అద్భుతంగా, తర్వాత అనేక చిత్రపటాలు రావచ్చు, కానీ జైకర్ గీసినటువంటి చిత్రపటంలో బాబా సజీవంగా వారు ఉండగలుగుతారు. అందులోనే జీవం ఉంటుంది. ఇప్పటికి కూడా మనం ద్వారకామాయికి వెళ్తే అక్కడ ఆసనం పైన ఉన్నటువంటి చిత్రపటాన్ని చూస్తే సాక్షాత్తు బాబా అక్కడ కూర్చొని ఉన్నారు దక్షిణముఖిగా అనేటువంటి దాన్ని మనం ఖచ్చితంగా ఆ అనుభవాన్ని ఆస్వాదిస్తాం. ఆ తర్వాత ఇంకొక అరుదైనటువంటి భక్తుడికి బాబా శరీరంతో ఉండగా కనీసం దర్శించుకోలేదు, బాబా అంటే ఎవరో తెలియదు, బాబా విగ్రహాన్ని మలిచేటువంటి అవకాశం వసంతరావు తాలీంకు దక్కింది. వసంతరావు తాలీం బాల్యమంతా హైదరాబాద్లోనే. వారి తండ్రి చనిపోతే వారి తండ్రి ఇక్కడ నిజాం సంస్థానంలో ఉద్యోగిగా ఉండేటువంటి వారు. అతను తండ్రి చనిపోతే ముంబైకి వెళ్తాడు మేనమామ దగ్గరికి. అక్కడ ఉండి అతను శిల్పకళలో గొప్ప నైపుణ్యాన్ని సాధిస్తారు. ఆయన కూడా అనేక మంది దేశ నాయకుల చిత్రపటాలు చెక్కారు. ముంబైలో స్వతంత్రం వచ్చిన తర్వాత ముంబై మున్సిపల్ కార్పొరేషను స్వతంత్ర సమరయోధుల యొక్క 100 శిల్పాలు చెక్కేటువంటి అవకాశం తాలీంకి ఇస్తుంది. ఆయన చెక్కినటువంటి శిల్పాలు ఇప్పటికి కూడా ముంబై మున్సిపల్ పరిధిలో చాలా చోట్ల ఉంటాయి. కానీ ఈరోజు వసంతరావు తాలీం గురించి మనం సెర్చ్ చేస్తే ఏమొస్తుందంటే, వసంతరావు తాలీం ఈరోజు షిరిడీలో ఉన్నటువంటి ఆ సజీవ మూర్తిని చెక్కినటువంటి గొప్ప వ్యక్తిగా, గొప్ప శిల్పకారుడిగా మనకి ఈరోజు గూగుల్లో వసంతరావు తాలీం గురించి కొడితే వస్తుంది. వసంతరావు తాలీం గురించి దేశభక్తుల యొక్క శిల్పాలు చెక్కాడు, అనేక మంది దేశాధినేతల యొక్క చిత్రపటాలు చెక్కారనేటువంటి ప్రస్తావన ఎక్కడా ఉండదు. కేవలం బాబా యొక్క సజీవమైనటువంటి మూర్తిని వారు చెక్కారని చెప్పి. ఎందుకంటే ఆ రోజు సంస్థానం వాళ్ళు 1952-53లో ఒక 3 ఇంచుల బాబా చిత్రపటాన్ని, బ్లాక్ అండ్ వైట్ చిత్రపటాన్ని ఇస్తారు. దాంట్లో ఫీచర్స్ ఉండవు. మనం ఇప్పుడు ఎవరికైనా ఆర్టిస్ట్కు ఒక బొమ్మ ఇవ్వమని చెప్తే ఏమడుగుతారు, కాస్త బాగా క్వాలిటీగా ముఖ కవలికలు కనిపించేటువంటి చిత్రపటం ఇవ్వమంటారు. వారు ఇచ్చిన చిత్రపటంలో బాబా ఫీచర్స్ ఏవి కూడా సరిగ్గా లేవు. మరి ఆ 5 అడుగుల 6 అంగుళాల విగ్రహాన్ని చెక్కాలి, సరిపోతుందా? సరిపోదు. చాలా ప్రయత్నం చేస్తాడు. వీరితో పాటు అనేక మంది చిత్రకారులు వస్తారు. వారు కూడా విగ్రహాన్ని చెక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరి వల్ల కాలేదు. కానీ వసంతరావు తాలీం బాబాని ప్రార్థిస్తాడు చివరిగా, బాబా ఈ చిన్న ఫోటోతో పని కాదు బాబా, స్వయంగా మీరు నాకు అనుభవం ఇస్తే తప్ప, మీరు ఏ పోర్చర్లో కూర్చోదలుచుకున్నారు, ఎలా మీరు మీ యొక్క సజీవ విగ్రహాన్ని రూపొందించుకోదలుచుకున్నారు, మీరు అనుభవం ఇస్తే తప్ప నాకు తెలియదని చెప్పి ఒకరోజు ఉదయాన్నే ప్రాతకాలంలో 4:30-5 గంటల సమయంలో స్టూడియోకి వెళ్ళి తలుపు తీసేసరికి ఒక దివ్యమైనటువంటి కాంతితో బాబా గారు కాలు మీద కాలు వేసుకొని కూర్చొని సాక్షాత్కరించి తాలీం నకసిక పర్యంతము చూడు, ఇదే నా యొక్క విరాట్ స్వరూపము చూడు అని చెప్పి దర్శనమిస్తే ఆ యొక్క దృశ్యాన్ని తన కళ్ళల్లో నింపుకొని ఒక్క రోజులోనే బాబా యొక్క మూర్తి మోల్డ్ను తయారు చేశారు. ఎందుకంటే మళ్ళీ నిద్రపోతే కళ్ళు మూసుకుంటే ఆ విరాట్ స్వరూపం చెరిగిపోతుందని చెప్పి అద్భుతమైనటువంటి మోల్డ్ను రెడీ చేస్తారు. అది చూసినటువంటి షిరిడీ సంస్థానం వాళ్ళు ఆశ్చర్యపోతారు. సాక్షాత్తు బాబా కాలు మీద కాలు వేసుకొని యోగిరాజు వలె కూర్చున్నటువంటి ఆ దృశ్యం ఎంతో అందరినీ ఆనందపరుస్తుంది. వెంటనే చెప్తారు, ఇదే మోల్డ్లో నువ్వు మేమిస్తున్నటువంటి ఇటాలియన్ మార్బుల్ను విగ్రహంగా మలుచు అని అంటారు. ఆ రోజు 1954లో ప్రతిష్ఠించబడ్డటువంటి ఆ సజీవ మూర్తి, మీరు ఎప్పుడైనా షిరిడీకి సంబంధించినటువంటి బాబా యొక్క మూర్తి ఉంది కదా, ఆ మూర్తి ప్రతిష్ఠించబడ్డ సమయంలో 1960 సమయంలో ఒక చిత్రపటాన్ని సంస్థానం వాళ్ళు రిలీజ్ చేశారు. ఏమి ఉండదు, సింహాసనం ఏమి ఉండదు, రాయి పైన కూర్చొని ఉంటారు. ఆ మూర్తిని చూడండి.
ఇప్పుడున్నటువంటి మూర్తిని చూడండి, ఏమాత్రం సంబంధం ఉండదు. ఎందుకు సంబంధం ఉండదు? ఎందుకంటే వారి పట్ల ఎంతమంది భక్తుల ప్రేమ పెరుగుతూ ఉంటే వారి విగ్రహంలో అంత తేజస్సు పెరుగుతూ వస్తుంది. 1954 నుంచి 2026 వరకు ప్రతి 2-3 ఏళ్లకోసారి మీరు చిత్రపటాలను చూసినట్టయితే, ఆ బాబా యొక్క విగ్రహాన్ని చూసినట్టయితే మార్పు వస్తూ ఉంటుంది. ఒక 10 సంవత్సరాల క్రితం తీసినటువంటి ఫోటోను చూడండి, బాబా గారి యొక్క మూర్తి, ఇప్పుడు ఫోటోను చూడండి, చాలా మార్పు ఉంటుంది. ప్రేమ పెరిగినా కొద్దీ వారి మోములో తేజస్సు కనిపిస్తూ ఉంటుంది, ఆ వైభవం కనిపిస్తూ ఉంటుంది. బాబా వైభవం అంటే బాబాకి వేసేటువంటి బంగారు సింహాసనం, వారికి వేసేటువంటి బంగారు నగలు, వారికి పెట్టేటువంటి బంగారు పల్లెంలో పెట్టేటువంటి నైవేద్యం కాదు. బాబా వైభవం అంటే బాబా పట్ల భక్తుల్లో పెరిగేటువంటి ప్రేమయే బాబా వైభవం. అందుకనే మీరు చూడండి, ఎంతమంది సంఖ్య పెరిగితే, ఎంతమంది ప్రేమ పెరిగితే బాబా అంత అద్భుతంగా మనకి షిరిడీలో కనిపిస్తారు. ఎంత ప్రేమిస్తే ఆయన అంత సుందరంగా కనిపిస్తారు. ఈ విధంగా బాబా మార్గంలో ప్రతి ఒక్క భక్తుడిని కూడా తను పిలుచుకున్నటువంటి ప్రతి భక్తుడు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందారు. చాలామంది సమాజంలో ఆ రోజు ఖ్యాతి కలిగినటువంటి వారు, సమాజంలో గొప్ప పేరు కలిగినటువంటి వారే. కాకాసాహెబ్ దీక్షిత్కు ఎంత గొప్ప పలుకుబడి! ముంబై మున్సిపల్ కౌన్సిల్లో వారు సభ్యులుగా ఉన్నారు. తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్కు, శాసనసభకు ఎన్నికయ్యేటువంటి అర్హత ఉంది. ఆ అవకాశం ఒకవైపు ఉంటే మరొక వైపు సద్గురువు తన జీవితంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ శాసన మండలి సభ్యుని కంటే కూడా శాశ్వతంగా ఉండేటువంటి సద్గురు మహారాజ్ దగ్గర స్థానమే గొప్పదనుకున్నాడు. ఆ రోజు భక్తులు బాబాను చూడగానే వారి జీవితం ఏమిటి, తర్వాత జీవితాన్ని ఏ విధంగా మలుచుకోవాలనేటువంటిది మరుక్షణంలో వారికి నిర్ణయం మారిపోయేది. ఇది కాదు జీవితం, శాసన మండలి కాదు, శాశ్వతంగా నిలిచిపోయేటువంటి సద్గురు చరణాల వద్ద నాకు స్థానం కావాలి అనుకున్నాడు. అనేక మందికి తన స్నేహితులకు రాజ్ బహదూర్ అని చెప్పి బిరుదులు ఇస్తూ ఉన్నారు బ్రిటిష్ ప్రభుత్వం. అనేక బిరుదులు పొందుతూ ఉన్నారు. ఒక మిత్రుడు అడిగారు, కాకాసాహెబ్ మీకు బాధ అనిపించట్లేదా? మీకంటే చిన్నవాడైనటువంటి వారికి రావ్ బహదూర్ అనేటువంటి బిరుదు వచ్చింది, అనేక బిరుదులు వారి సేవకు బ్రిటిష్ ప్రభుత్వం ఇస్తున్నారు అని అంటే, బ్రిటిష్ ప్రభుత్వం, ఈ సామ్రాజ్యం, ఈ దేశానికి ఉన్నటువంటి ఆ పీడన కొద్ది కాలం తర్వాత పోతుంది మిత్రమా. ఆ తర్వాత ఈ రాజా బహదూర్లు ఇవేవి పనిచేయవు. శాశ్వతంగా ఉండేటువంటిది సాయి చరణాల వద్ద నాకు దక్కినటువంటి స్థానం, సాయి భక్త కాకాసాహెబ్ దీక్షిత్ అనేటువంటి పేరు, ఇది మాత్రమే శాశ్వతం. ఆ రోజు ముంబైలో బ్రిటిష్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసినటువంటి అనేక మందికి రాజా బహదూర్లు ఇచ్చారు, అనేక బిరుదులు ఇచ్చారు. కానీ అవి ఈరోజు ఎవరు వారి గురించి మాట్లాడుకోరు. ఈరోజు సాయిబాబా గురించి మాట్లాడుకున్నామంటే కాకాసాహెబ్ దీక్షిత్ గుర్తొస్తాడు. ఈరోజు షిరిడీ వెళ్ళామంటే దర్శనం నుంచి బయటికి రాగానే, గురుస్థానంలో నుంచి బయటికి రాగానే తలెత్తి చూస్తే దీక్షిత్ వాడ కనిపిస్తుంది. రాజా బహదూర్లు ఇవన్నీ కూడా కనుమరుగైపోయాయి. సాయి భక్త కాకాసాహెబ్ దీక్షిత్ ఒక్కడే శాశ్వతంగా ఉండిపోయేటువంటి వారు. అందుకనే ఆ రోజు బాబా దగ్గరికి వచ్చినటువంటి భక్తులు రాగానే ఒక నిశ్చయం చేసుకునేటువంటి వారు, శాశ్వతమైనటువంటి సద్గురువే మనకు ప్రధానం, వారే మన ఎజెండా, మన జీవితానికి ఇంకొక ఎజెండా లేదు అనేటువంటి దాంతో వాళ్ళు ఉండేటువంటి వారు. నిజంగా అలాంటి భక్తి మనలో కూడా ఉద్భవించాలి. ఆ భక్తి ఉద్భవించినప్పుడు జీవితంలో ఇంకా ఎటువంటి కోరికలు కానీ, ఏదో సాధించాలనే తపన కానీ, ఎందుకంటే నువ్వు ఏదో సాధించాలని చెప్పి మనం అనుకుంటాం, కానీ మనం సాధించాల్సినటువంటిది ఆల్రెడీ భగవంతుడు రాసిపెట్టి ఉంటాడు. అంతకు మించి నువ్వేమీ సాధించలేవు. ఇంకా ఏదో సంపాదించాలి, నీకే సంపాదన ఉండాలో దాన్ని ఆల్రెడీ హీఈస్ రిటర్న్, అతను రాసిపెట్టి ఉన్నాడు. రాసిపెట్టి ఉన్నటువంటి దానికంటే ఏమీ జరగదు. కాబట్టి ఆ రోజు భక్తులు ఎంత విజ్ఞులంటే రాసిపెట్టి ఉన్నటువంటి దాన్ని ఆనందంగా తృప్తిగా అనుభవించాలి. మనకు అందనటువంటి దానికోసం ఎగరకూడదు, ఈ మెడిసి పడిపోకూడదు అనేటువంటి ఒక శాశ్వతమైనటువంటి తృప్తిని ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి వారు పొందారు. సద్గురు ఆశ్రయము కేవలం కోరికల కోసము దానికోసం కాదు, ఉన్నటువంటిది భగవంతుడు ఇచ్చినటువంటిది ఎట్లా తృప్తిగా అనుభవించాలని నేర్చుకోవడానికి మాత్రమే సద్గురు సహచర్యం. చాలామంది తప్పుదారి పట్టిస్తూ ఉంటారు, బాబా దగ్గరికి వస్తే కోరికలు తీరిపోతాయి, నీకు లేనిది కలిగిపోతుంది, ఇవన్నీ ఏమి ఉండవు. కాకపోతే ఏంటంటే
నీకు ఏదైనా రావాల్సినటువంటి దాంట్లో ఏదైనా జాప్యం జరుగుతుంటే, ఏదైనా నీకు రావాల్సినటువంటి దానికోసం కర్మ అడ్డుపడుతుంటే, ఆ కర్మను తొలగించి నీకు రావాల్సింది మాత్రమే అనుగ్రహిస్తాడు తప్ప ప్రత్యేకంగా నీ రాతలో లేనటువంటిది ఏమీ వారేమీ అనుగ్రహించరు. కాబట్టి సద్గురువు చేరినటువంటి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బాబా ఉన్నటువంటి దాంట్లో నేను తృప్తిగా ఉండేటువంటి జీవన నైపుణ్యాన్ని నాకు అందించు. ఈ స్కిల్నే బాబా మనకిచ్చేది. ఆ స్కిల్ను, ఆ సూత్రాన్ని మన జీవితానికి అప్లై చేస్తే అనవసరమైనటువంటి వెదలు యాతనలు మనకుండవు. చాలు, ఈ జీవితానికి భగవంతుడు అనుగ్రహించాడు, 2 అంతస్తులు కట్టుకున్నాం, హ్యాపీ. లేదు, ఒక మంచి ఆవాసం ఉంది, హ్యాపీ, మంచి ఉద్యోగం ఉంది, హ్యాపీ, 2 పిల్లలు ఉన్నారు, సంతోషం. ఇవి లేనటువంటి వాళ్ళ జీవితాలు ఏంటనేది ఆలోచించాలి. ఇవి కూడా లేనటువంటి వాళ్ళు ఉంటారు, మనకంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. దురదృష్టం ఏంటంటే మనకంటే పైన ఉన్నటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం, మనకంటే కింద ఉన్నటువంటి వాళ్ళ గురించి కూడా మనం ఒకసారి చూసి వాళ్ళకంటే చాలా బెటర్ స్థానంలో నన్ను నా సద్గురు ఉంచారనేటువంటిది ఆనందంగా తృప్తిగా జీవించడమే సాయిబాబా మార్గం. సాయిబాబా మార్గం అంటే ఇతరత్ర ఏ తపస్సులు, ఏ సాధనలు ఏమీ లేవు. ఆయన మార్గంలో ఒకే ఒక మూల సూత్రం, మానవ జీవితాన్ని తృప్తిగా ఉండు, మానవ జన్మ నీకు దక్కినందుకు దాన్ని సార్థకం చేసుకో. ఈ 2. ఇంతకు మించినటువంటి సూత్రాలు, ఇంతకు మించినటువంటి సాధనలు ఇంకేవి బాబా మార్గంలో లేవు. ఈ 2 విషయాలను ప్రతిరోజు గుర్తు చేసుకుంటే మన జీవితం తృప్తిగా ముందుకు సాగుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.